Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ద్వంద్వ పౌరసత్వ వివాదం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వీడటం లేదు. మరలా కూడా ఈ వివాదం తెర మీదకి వచ్చింది. రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ అలహాబాద్ హైకోర్టుకు చెందినటువంటి లక్నో బెంచ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ తొలిత ఫిర్యాదును రాయ్బరేలీలోని ఎంపీ ఎమ్మెల్యేల కోర్టులో దాఖలు చేశారు. ఇక పిటిషనర్ అభ్యర్థి మేరకు కేసు నమోదు చేయడం 2025 డిసెంబర్ 17న లక్నో బెంచ్కి దీన్ని బదిలీ చేయడం జరిగింది. ఇక 2026 జనవరిలో రాహుల్పై కేసు డిస్మిస్ చేసింది లక్నో బెంచ్. అలహాబాద్ హైకోర్టును ఇప్పుడు విఘ్నేష్ శిశిర్ ఆశ్రయించడం జరిగింది. రాహుల్ గాంధీ 2003లో బ్రిటన్ పౌరసత్వం పొందారని విఘ్నేష్ శిశిర్ వాదనలు వినిపిస్తూ ఉన్నారు, ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక రాహుల్ గాంధీని అయితే ద్వంద్వ పౌరసత్వ వివాదం అయితే వీడటం లేదు. మరి ఈ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, మరలా కూడా రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ వివాదం తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశంలో? ఎదిగితే కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారనేటటువంటి అంశానికి సంబంధించినంత వరకు లఖన్పూర్ ఏదైతే అలహాబాద్ హైకోర్టుకు చెందిన లఖన్పూర్ బెంచ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శశి తొలి ఫిర్యాదు ఏదైతే రాయ్బరేలీలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించినంత వరకు డిసెంబర్ 17, 2025లో లఖన్పూర్ బెంచ్ కు బదిలీ అయినటువంటి సిచ్యువేషన్. అయితే 2026లో రాహుల్ గాంధీకి సంబంధించి కేసుకు సంబంధించినంత వరకు లఖన్పూర్ బెంచ్ ఏదైతే ఉందో కేసును డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీకి సంబంధించిన ఏదైతే కార్యకర్త ఉన్నారో ఆయన విఘ్నేష్ 2003 బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కూడాను ఆయన వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినంత వరకు కూడాను అలహాబాద్ కు సంబంధించి హైకోర్టు అయితే లఖన్పూర్ బెంచ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా 1995 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం భారత రాజ్యాంగం పేర్కొంటున్నటువంటి చట్టాలకు సంబంధించినంత వరకు కూడా భారత్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండడానికి వీలు లేదు 1995 చట్టం ప్రకారం. అటువంటి ఈ చట్టం ప్రకారం వీలు లేనప్పుడు రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో బ్రిటన్ పౌరసత్వం ఎలా తీసుకున్నారు 2003లో అనే అంశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆయన వాదనలు వినిపించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇది హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. ఇక ఇదే అంశాన్ని లక్నో బెంచ్ గతంలో డిస్మిస్ చేయడం జరిగింది భరత్. అయితే అలహాబాద్ హైకోర్టుకి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా విఘ్నేష్ శశిలు ఏదైతే ఉన్నారో 2003 పౌరసత్వం బ్రిటన్ పౌరసత్వం తీసుకోవడానికి సంబంధించినంత వరకు కూడాను భారతదేశ రాజ్యాంగం ప్రకారం 1995 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కూడాను 2 పౌరసత్వాలు కలిగి ఉండడానికి వీలు లేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వంతో పాటుగా అక్కడ 2003లో ఆ పౌరసత్వం ఎలా తీసుకున్నప్పుడు అప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటే భారతదేశ చట్ట ప్రకారం కూడాను పౌరసత్వం ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండడానికి వీలు లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అటువంటి వాళ్ళకే ఇక్కడ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తావన రాజకీయ నాయకులుగా వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళే మంత్రులుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ ముఖ్యమంత్రి స్థాయి కానీ ప్రధానమంత్రి స్థాయి కూడా ఏదైతే భారత పౌరసత్వం కలిగి ఉండి భారతదేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ నాయకుడిగా ఎదిగేటటువంటి అవకాశం, చట్టసభల్లో మాట్లాడేటటువంటి అవకాశం ఉండేటటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించినంత వరకు 2003లో బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన నాయకుడిగా తన స్థానాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పౌరసత్వం ఎలా కలిగి ఉన్నారో దానిపైన పిటిషన్ దాఖలు చేయడం, దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారనే దానిపై అయితే మాత్రం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. ఇక రాహుల్ గాంధీ 2003లో బ్రిటన్ పౌరసత్వం పొందారని, అతనికి 2 పౌరసత్వాలు ఉన్నాయంటూ కూడా విఘ్నేష్ శిశిర్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా తాను కోరటం జరిగింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు విఘ్నేష్ శిశిర్. ఇక ఈ మేరకు కూడా అలహాబాద్ హైకోర్టు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు రాహుల్ గాంధీ అనేది చూడాలి.